వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరి సపోర్ట్తో అయితే కనుక నా ఛానల్ అయితే చాలా బాగా మూవ్ అవుతుందండి. థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళకి, నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. అలానే నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చి లైక్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఇంకొక విషయం ఏంటంటే, వీడియోస్ కంటిన్యూషన్గా చూస్తున్నారు కానీ కొంతమంది లైక్స్ కొట్టట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ కొంచెం తెలియని వాళ్ళకి మూవ్ అవుతాయి. సో నా వీడియోస్ కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే తెలియని ఎవరైనా సబ్స్క్రిప్షన్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మనము అంగన్వాడీ స్కూల్స్లో జరుగుతున్నటువంటి మెయిన్ పోషణ ట్రాకర్ మీద వర్క్ జరుగుతుందండి. దానికి సంబంధించి మొన్న వీడియో ఒకటి చేశాను. ఏంటి అంటే కనుక, మనము ప్రెగ్నెంట్ వాళ్ళని ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి నామినీ ఆధార్ వేసుకోవచ్చు అని చెప్పాను. నామినీ ఆధార్ వేసుకోవచ్చు అని అంటే, ఇది వీళ్ళకొక్కళ్ళకేనా మేడం నామినీ ఆధార్ వేసుకోవడం అని అడిగారు నన్ను క్వశ్చన్. లేదండి, ఇప్పుడు వర్షన్ అప్డేట్ అయింది కాబట్టి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ ఇద్దరికీ కూడా పోషణ ట్రాకర్లో నామినీ ఆధార్ అయితే మనము ఎన్రోల్ చేసుకోవచ్చు. అది మనం ఈరోజు కనుక నామినీ ఆధార్ ఇస్తే నెక్స్ట్ డేకి మనకి టీహెచ్ఆర్లోకి ఆ నామినీ ఆధార్ కూడా వస్తుందండి. దాని ద్వారా ఏంటంటే మనకి యూజ్, ఇన్ కేసు బెనిఫిషరీ కనుక రాలేకపోతే కనుక ఖచ్చితంగా మనము నామినీ ఉంటారు కాబట్టి వాళ్ళది మనం ఎఫ్ఆర్ఎస్ చేసి మనము వాళ్ళకి ఫుడ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇదొకటైతే గమనించుకోండి. అది కూడా అందరికీ కాదు, ఏదైనా బెడ్ రీడను ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటేనే నామినీ ఎఫ్ఆర్ఎస్ని మనం యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటంటే, బిఎస్ యాప్లో వచ్చేసరికి మనము 1వ తారీఖు ఓబీ కొడుతున్నామండి. 1వ తారీఖు ఓబీ కొడుతుంటే ఆ ఓబీ ఇప్పుడు ఓబీ అంతవరకు కొడతాము. తెలియని వాళ్ళు ఏంటంటే, ఓబీ 1వ తారీఖు కొట్టాలి కదా, అంటే మనకి 29th 30th కల్లా ఎగ్స్ ఏమన్నా వచ్చాయనుకోండి, ఆ ఎగ్స్ అనేవి మనం స్టాక్ కొట్టేస్తాం. స్టాక్ కొడితే మనకి అప్పటికి స్టాక్లో చూపిస్తాయి. మనం 1వ తారీఖు అయ్యేసరికి మనకి బిఎస్ యాప్లో మనం ఓబీ కొట్టాలి కదా. కొట్టేటప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఎఫ్ఆర్ఎస్ ప్రకారం ఎఫ్ఆర్ఎస్లో ఎంతైతే నిల్వ ఉందో ఆ ఓబీ ఒక్కటే కొడుతున్నాం. అలా కొట్టకుండా మనం స్టాక్ ఏదైతే కొట్టామో, అంటే నెక్స్ట్ మంత్కి ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ ఒక 100 గుడ్లు వచ్చాయనుకోండి, ఆ 100ను కూడా యాడ్ చేసుకొని మనం ఓబీ చేయాలండి. అలా చేయడం వల్ల మనకి స్టాక్లో అనేది యాడ్ అవుతుంది. అలా చేయకపోతే ఏం చూపిస్తుందంటే, మనం ఏదైతే ఓబీ కొట్టామో అంతవరకే చూపిస్తుంది. కానీ రిసిప్ట్లో వచ్చేసరికి మనము స్టాక్ అంతా కొట్టేస్తాం కాబట్టి స్టాక్ సబ్మిటెడ్ అని ఉంటుంది. మనం టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ చేయాలంటే అక్కడ స్టాక్ మనకు చూపించదు. అప్పుడు మనం మళ్ళీ సూపర్వైజర్ గారి లాగిన్లో మనం స్టాక్ అనేది ఓబీ సరి చేయించుకోవాల్సి వస్తుంది. అలా ఎవరైనా కొట్టినట్టుంటే కనుక ఖచ్చితంగా మీరు 1వ తారీఖు ఓబీ చేసేటప్పుడు మనం ఏదైనా నెక్స్ట్ మంత్కి మనం ఏదైనా రిసిప్ట్ ఓపెన్ అయ్యి కొట్టామంటే ఆ ఓపెన్ అయినవి మనం యాడ్ చేసుకొని కొట్టాలి. కొట్టడం వల్ల ఏంటంటే మనకి అప్పుడు ఓబీ క్లియర్గా ఉంటుంది. మనం టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదండి, ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ కనుక ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మెసేజ్ చేయండి. దానికి సంబంధించి నేనైతే కనుక మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఓకేనండి? నా వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి.